డాగ్స్ అయితే ఉంటాయి. ఇవ్వండి డాగ్, తొందరగా కొట్టేద్దాం. వెనకరికి వస్తున్నాయి, కంట్రీలో ఉన్నావు బేటా. వెనకరికి వస్తున్నాయి. అట్లయితే ఉరికొస్తాయి. చూసారు కదా నోవా సేట్ సేట్ చూడండి, చెప్పాను కదా ఎట్లా ఉరికొచ్చింది అది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెప్పాను కదా ఎట్లా ఉరికొచ్చింది అది. ఖాళీ క్రేజీ. ఎంతగానో జరుగుతాయి. అంకల్ ఆడు షాక్ అయిపోతుండు. ఇక ఇది ఎట్లా నడుస్తుంది చూడండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది ఎట్లా నడుస్తుంది చూడండి గాయ్స్. ఈ నడుపు చూడండి ఎంతగానో జరుగుతావు అబ్బాయి. ఇగో ఇగో అయ్యో ఇగో నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చెప్పు అంకల్ అయిపోతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు వచ్చేటప్పుడు నీకు ఇన్ని బాధలు పెట్టానువా, సరేనా? వీలైతే క్షమించు లేదా శిక్షించు, కానీ ఏం చెప్పకుండా అట్లా సైలెంట్ ఉండోకరా. రే 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 అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. వీలైతే క్షమించు లేదా శిక్షించు, కానీ ఏం చెప్పకుండా అట్లా సైలెంట్ ఉండోకరా. ఏంటి సార్ అది? రే 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 సెట్ 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 ఛాన్స్ పే, సరేనా? ఓకే. మా నోవగాడు ప్రాణం జల్లు పట్టుద్ది. నేను ఎట్టో తీసుకెళ్ళి వదిలేస్తున్నా అని చెప్పి ఫీల్ అవుతుండే. ప్రాణం జల్లు పట్టుద్ది. నేను ఎట్టో తీసుకెళ్ళి వదిలేస్తున్నా అని చెప్పి ఫీల్ అవుతుండేమో వాడి మనసులో. వాడు ఏం ఫీల్ అవుతుండో తెలియదు కానీ వాడు బాగా బాధ ఫీల్ అవుతుండేమో. నోవా ట్యాంక్ బండ్ ఎప్పుడైనా నువ్వు బాలనగర్ చూసినావా? ఈ బాలనగర్ వదిలిపెట్టి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్యాన్స్ ఇక్కడ క్రేజీ బ్రో. వీడు మనిషా పశువా? కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు? పోవు అని చెప్పి ఉర్రాలేను. నేనే 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 నీ ఏమంటారు ఆయన వస్తలేదు రోడ్లోకి వెళ్ళి. నేనే అరే చెప్పురా వెంకట్ కాదు, చెప్పు. నేనే నీ కోసం ఉర్రా, నీ బదులు నేనే ఉర్రా. రైట్ రైట్ రైట్, నీ బదులు నేనే ఉర్రా అంటారా. రే నువ్వు బౌ 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 బౌ. ఏంటి సార్ అది? ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు బౌ 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 బౌ, సరేనా? నువ్వా నువ్వా రే నువ్వగా రే నన్న నువ్వా. ఇప్పుడు చూస్తలేడు, నేను అవుతున్నా కదా చూస్తలేడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. అయితే వాకింగ్కి అయితే వచ్చాము వాడు నేను. సో అసలు మ్యాటర్ ఏంటిదంటే నైట్ టైం వచ్చేసి మేము ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకు ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకుంటున్నాం అంటే వీడు చూడండి గాయస్, బండి మీద ఎల్లెక్కి కూర్చున్నాడు. రే ఎల్లెక్కి కూర్చున్నాడు. రే ఏంట్రా అది? అరే రే రే దిగిన కరెక్టే రా. అరే ఎక్కు ఎక్కు దాదా, ఎక్కు 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 దారా, ఎక్కురా ఎక్కు. గుడ్ గుడ్ గుడ్, సెట్ 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 సెట్. క్రేజీ అనుకోవాలి. రే అక్కడ వరకు వెళ్ళేంత వరకు ఏ ప్రాబ్లం రానియకుండా సేఫ్ వెళ్ళి సేఫ్ కోసం, సరేనా? సరేనా చెప్పు నోవా. ఓకే. సో గైస్ నేను కూడా రెడీ ఉన్నాను. నోవా ఐ యు రెడీ? ఎందుకురా దిగిపోతున్నావు? కూర్చో 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 దాదా దాదా కూర్చో కూర్చో కూర్చో. ఓకే. సో బైక్ స్టార్ట్ అయితే అవుతుంది. రైట్ రైట్.
జరుగురా మొత్తం అట్లా ఆఖరి ఇచ్చేసి ఎట్లరా చెప్పు నువ్వా నువ్వా సిట్ అండ్ స్టే సిట్ అండ్ స్టే గుడ్ 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 రేయ్ మీకు ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు మీకు ఫ్యాన్స్ చాలా ఎక్కువ అయిపోయారు ఓకే నీకు చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయారు వీడు నేను ఈ నైట్ టైం జర్నీ మా వదిన మా అన్నయ్య చూస్తే ఎంత షాక్ అవుతారో తెలియదు అని తప్పకుండా అయితే షాక్ అవుతారు క్రేజీ అని చెప్పుకోవాలి గోవా చెప్పు క్రేజీయా కాదా చెప్పు చెప్పు నువ్వా ఓకే 2 స్పీడ్ బ్రేకర్స్ అయితే ఎక్కేసా అరే ఇక్కడ డాగ్స్ అయితే ఉంటాయి ఇవ్వండి డాగ్ తొందరగా కొట్టేద్దాం వెనకరికి వస్తున్నాయి నీకోసం అట్లా ఉరికొచ్చిరేంది నిన్ను చూసి అందరు భయపడ్డారు చూసావా చూసావా ఇవన్నీ మనం చూసి చూసి ముందే ఇక్కడికి వచ్చాంలే అంతే అంటావా నువ్వా నువ్వు ఏదంటే అదేరా అంతేనా నవ్వా ఒక మా పాత వెళ్ళి వెళ్ళిపోతుందిరా వచ్చేదాన్ని స్టార్ట్ చేస్తాం కదరా నువ్వా రే హ్యాపీయా ట్యాంక్ బండ్ పోతున్నాం రా రే కార్స్ ఏనిట్రా ఆల్ ఆఫ్ యూ రే ఇది ఎంత చెప్పు చెప్పురా చెప్పురా బిడ్డ చెప్పురా నీకంటే ఇష్టమా కాదా ఇది మా వాడైతే ఫుల్ హ్యాపీ మా వాడైతే కిరాక్ హ్యాపీ ఉన్నాడు బాబా రే నీ వెయిట్ నా కాళ్ళ మీద మస్తుగానే వేస్తున్నావురా ఫుల్ నీ వెయిట్ అంతా నా లెగ్ మీద వేస్తే నేను ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలరా చెప్పురా చెప్పురా బేటా చెప్పురా నాన్న చూడు నీకోసం ఇగో నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ చెప్తావలేదా చెప్పురా రే సిట్ అండ్ స్టే చెప్పు సిట్ అండ్ స్టే చెప్పురా 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 క్రేజీ అంటే క్రేజీ లై చెప్పా కావలేదా వీడైతే రే 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 ఓకే ఓకే కూర్చో కూర్చో సిట్ అండ్ స్టే సిట్ అండ్ స్టే మనప్పుడు చిన్న పిల్లలం కాదు నోవా సిట్ అండ్ స్టే వెళ్ళగోదామంటే వెళ్ళగా చెప్పురా 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 చెప్పు చెప్పు నోవా సిట్ అండ్ స్టే అరే యార్ గోవా వాళ్ళు ఏంద్ర అట్లా వెళ్ళారు యార్ గోవా గోవా ఓకే ఓకే సిట్ అండ్ స్టే బంగారు నోవా బంగారు
గాయ్స్ ఒక విషయం చెప్పాలంటే మాతో పాటు చాలా చెప్పాలంటే నేనంటే ఒక వ్లాగర్ని ఒప్పుకుంటా. నాతో వ్లాగింగ్ చేసి అంటే నేను ఒక వ్లాగర్ కాబట్టి స్టంట్స్ నా ముందుకు కావాలని చేస్తున్నారు. క్రేజీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్, సూపర్ టాలెంట్. మా వాడు కూర్చొని కొంచెం స్ట్రగుల్ అవుతుండు. ఒక దగ్గర ఆపుదాం అది, అండ్ ఈ ప్లేస్ లోనే ఆపుదామా, కొంచెం ముందుకు పోయి ఆపుదాం. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అంకుల్ ఎట్లా ఇస్తున్నాడు చూడండి. ఒక దగ్గర ఆపుదాం. రే 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 ఆగరా 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 ఆగరా. స్లో 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 ఆగరా. పోయా ఏం పోతావా, ఎటు వెళ్తా? నాడు లెఫ్ట్ దాదా ఎక్కు, బండి ఎక్కు, ఎక్కేసేయి అంతే. నేను నవ్వడు ఆపడు ఇంకా. చల్ అంటే బాలనార్ దగ్గరలో ఉన్నాం. బాలనార్ నుంచి వెళ్ళాలి. మా వెళ్తాం. మావాడైతే కరెక్ట్ గానే వస్తుండు. అలా నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే పచ్చనగర్ వస్తుంది, ఎర్రగడ్డ వస్తుంది, బేగంపేట వస్తుంది. బేగంపేట నుంచి ట్యాంక్ బండ్ వస్తుంది. నువ్వా ట్యాంక్ బండ్ ఎప్పుడైనా నువ్వు బాలనగర్ చూసినావా? ఈ బాలనగర్ వదిలిపెట్టే కానీ ట్యాంక్ బండ్ చూసినావా నువ్వా? ట్యాంక్ బండ్ చూసినావా రా? రేయ్ నువ్వా, ఇది బాలనగర్ అంటారు దీన్ని. బాలనగర్ ఓకేనా? మంచిగా చేద్దాం నాడు. మనం ఇంకా మస్తు ట్రావెలింగ్ చేయాలి. ఇవన్నీ చిన్నవి ఇంకా ముందు ఉన్నాయి ప్రపంచాలు. హే గాయస్, మనము బాలనగర్కి అయితే వచ్చాము. నోవా గారితో బాలనగర్కి అయితే రీచ్ అయిపోయాం. మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మెల్లగా స్లోగా లెఫ్ట్కి అయితే కట్టకూడదాం. నోవా సిట్ అండ్ స్టే. సో నోగాడు నేను మెల్లగా లెఫ్ట్ తీసుకున్నాం. సో మనము ఇదేదో బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాము, బాలనగర్ బ్రిడ్జ్ కింద ఉన్నాము. సో ఇంకా ముందుకెళ్దాం. రే నోవా, ఇప్పుడు ఆడుకోవాలి. నోవా నీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారా? సో మనము నోవా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? నేను, అన్నయ్య, అమ్మ ఇటు సైడ్ డైలీ వెళ్తాం. ఈ రూట్ లోకి నువ్వు వచ్చావు. కొత్త వాళ్ళని చూస్తున్నావా? కొత్త వాళ్ళు ఎవరు నీకు తెలియదు రే. సరేనా? ఇక్కడ ఉన్నాను తెలుసా నోవా భయపడకు నాన్న, నేను ఉన్నాను నాన్న. ఓకేనా? ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ ఉన్నామంటే ఎర్రగడ్డ బ్రిడ్జ్ అంటారు. నీకు ఇది తెలియదు కాబట్టి అన్ని నేనే నీకు పరిచయం చేస్తా. ఎర్రగడ్డ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాం మనం. పత్తానగర్ బ్రిడ్జ్, ఎర్రగడ్డ బ్రిడ్జ్ అని అంటారు. సరేనా? దాని దగ్గరలో ఉన్నాం మనం. ఓకే? ఎందుకంటే రే సెట్ నో సెట్. కుక్కలే చూస్తున్నాడు వీడు. రే వాళ్ళ నీ ఫ్రెండ్స్ కాదురా, ముందు వీడు ఒక్కొక్కడు కోమగాల్లా. ప్రతి చోట ఆగి వెళ్ళడం కాదురా రే, ఆగు. ట్యాంక్ బండ్ ఆగురా. చెప్పు అరే ఇది ఊడిపోయిందిరా. దైడ్రా రా రావులే. ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినాం. రౌండ్ లేరా?
ఎవరెవరో ఉంటారు రోడ్ల మీద ఈ టైంకి. ఎక్కుదా బండి 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 ఎక్కువ 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 అట్టుగా అది పోతున్నాం రా. నో సేమ్ అదే పొజిషన్ లో కూర్చుండు ఇంద్రాను. సో లెట్స్ గో గైస్. ఇప్పుడే మనం స్టార్ట్ అయిపోయినాం. బ్రిడ్జ్ అయితే ఎక్కినాం. బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్ అయితే వెళ్తున్నాం. నోవా చూసావా ఎయిర్పోర్ట్? ఎయిర్పోర్ట్ అవి పక్కకే ఉంది ఎయిర్పోర్ట్. సరేనా? చూడు చూడు అన్ని చూడు. నీకు చెప్పినా కదా ఫత్తనగర్ బ్రిడ్జ్ అంటారా రే. ఇది ఫత్తనగర్ బ్రిడ్జ్, అదో ఎయిర్పోర్ట్. సరేనా? ఓకే. స్ట్రీట్ అండ్ స్టే. ఓ క్రేజీ. సరేనా? సిట్ అండ్ స్టే. అమ్మా వెళ్ళవంటరా భయ్, పోయేది ఇంటికి కదరా. అంకుల్ సారీ, మీకు లిఫ్ట్ అయితే ఇవ్వలేనిది ఖర్చు చేస్తుంది మిమ్మల్ని. సారీ అంకుల్. డాగ్ ఉంది, డాగ్ ఉంది. డాగ్ ఉందిరా నాయన, ఖర్చు చేస్తుందిరా. అది నువ్వు ఉండబట్టే సేఫ్ రా నాన్న నాకు. అది అది సో మనము బేగంపేట దగ్గరలో ఉన్నాం. నోవా ఇక ఒర్రూరా రే. నీకు వినబడుతుందా నోవా? నోవా మనం ఎక్కడున్నామంటే బేగంపేట దగ్గర ఉన్నాం. సరేనా? బేగంపేట దగ్గరలో ఉన్నాం. ఓకే. రే నీ ప్రపంచం నీ తల కిందలో చూసుకోరా. ఈరోజు మొత్తం నీదే నోవా, ఈరోజు మొత్తం నీదే. సరేనా? ఎంజాయ్ టుడే. లెఫ్ట్ కి ఇండికేటర్ ఇచ్చుకున్నాం, మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి. సరేనా? సిగ్నల్ పడ్డదిరా నోవా. మనము ఇంకా ముందుకు వచ్చేసినాం. హ్యాపీగా ఒక స్మైలీ ఇండికేటర్ తీసినాలే. రైట్ రైట్. ఇది మనది బేగంపేట అంటారు. ఓకే, బేగంపేట్ ఫ్లైఓవర్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇది బేగంపేట ఫ్లైఓవర్ అంటారు. సరేనా? సరే సైడ్గా ఆపుతావు. ఇక కాదులే కానీ ముందు ఆపుతాను. సరేనా? మా నవ్వుగాడు అన్ని కొత్త కొత్తగా చూస్తున్నాడు అన్ని. చూడరా నాన్న, చూడు నీకు ఈ ప్రపంచం మొత్తం పరిచయం చేస్తా. చూడరా, ఎంజాయ్. నీకు ఈ ప్రపంచం మొత్తం పరిచయం చేస్తాను రా. సరేనా? వీడికి ప్రపంచం మొత్తం పరిచయం చేయాలి నా నవ్వగానికి. అన్ని కొత్తగా చూస్తున్నాడు. వీడికి ఏం తెలియదు కదా. ఏసీలో ఉండడం కాదు రే, అప్పుడప్పుడు ఇలా బయటికి కూడా రావాలి. ఎప్పుడు ఏసీలో ఉండడమే కాదు, అప్పుడప్పుడు ఇలా బయటికి కూడా రావాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది మా ఓన్కి. నోవా సిట్ అండ్ స్టే. నేను ఇక్కడ ఆపుతా, నీకు ముందడ ఆపుతా. ఈడ మొత్తం నాన్ స్టాప్ కాదు కదరా, అక్కడక్కడ ఆపుకొని వస్తున్నా కదా. ఇక ఈడ ఆపుతా. ఈడ ఆపాను కదా. మా వాడు ఎట్లా దిగుతాడు చూడు. దిగి కొంచెం కూర్చోరా. ఒక్క నిమిషం. స్టే నోవా, స్టే సిట్ స్టే. ఆగ్రా. రైట్ రా. రేయ్ లెఫ్ట్కి నాడు. అప్పుడప్పుడు మా వానికి ఇట్లా వాకింగ్ చేపిస్తున్నా. నాన్ స్టాప్ కూర్చొని
మనం డ్రైవ్ చేస్తే పెట్స్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాయి. అందుకే అప్పుడప్పుడు ఇగో ఇట్లా ఆపి ఇలా తీసుకెళ్ళాలి. ఎంత ఘోరాది ఘోరంగా దీనంగా చూస్తున్నాడు. రే ఏం చూస్తున్నావు రా? అరేం లేదు, దా 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 దా. ఏం చూస్తున్నావు? ఇవన్నీ మన ఫుట్ పాత్లు కావురా. నడు బండి ఎక్కుదా. రే 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 రైట్, బండి ఎక్కేసాడు మా వాడు. అమ్మయ్యా, పోదామా? మా వాడు కంఫర్ట్ గా కూర్చుంటే చాలు, ఇంకా ఇంకేం వద్దు. నవ్వా, అందరూ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో వస్తున్నారు రా, నేను మాత్రం నీతోటే వచ్చాను రా. చూడు, అన్యాయం కాదా ఇది? బాబాయ్కి అన్యాయం చేయొద్దుగా. సరేనా సరేనా? ఇందాక బైకర్స్ స్టంటులు చేశారు గాయస్, వాళ్ళు క్రేజీ అని చెప్తున్నా. క్రేజీ కానీ చిన్న మిస్టేక్ అయినా వాళ్ళ వల్ల అందరూ పడిపోతారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఇవన్నీ మనము ఇలాంటి రోడ్ల మీద స్టంటులు చేయకూడదు. కొంచెం దయచేసి అలాంటి పనులు చేయకుండా కొంచెం నీట్గా సైలెంట్గా ఉంటే బెస్ట్. ప్లీజ్ ఇంకెప్పుడు అట్లా చేయకండి. సో మనము అన్నా ఇగో బేగంపేట్ చెప్పినావు కదా, దాని ముందుకు వెళ్తా ఇంకో సిగ్నల్ అదే నాకు తెలుసు 5 గంటలప్పుడు వస్తుంది. ఫుల్ వీడియో చూస్తే నీకు ఈ మాట కూడా చెప్తున్నా. మళ్ళా సతాయించకు, ఫోన్ చేసి అరే ఏంట్రా నువ్వు రాలేదని మాత్రం చెప్పకు. నేనైతే లొకేషన్ తెలుసు, అడ్రస్ తెలుసు, అన్ని చూసేసాను. ఇక వీడు కూడా చూసిండు ఆఖరికి. కావాలంటే వీడితో కూడా వస్తాను, నాకు ఏ బాధ లేదు. సరేనా, ఉంటా, బాయ్ బాయ్. సో డైరెక్ట్ చెప్తున్నా, నా పెట్టుతో నేను వచ్చా, నా నోగాంతో అయితే నేను వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. అమ్మా అరే నువ్వనన్న కొంచెం ఇక కూడా రాంగ్ రూట్ కొడుతుండు. అందరూ వేస్ట్ గా ఉన్నారు. రోడ్ అంతా ఖాళీ ఉంది. రేపు పొద్దునైతే మనకి ఇలా ఉండదు. అందుకే ఇప్పుడే రైడ్ తీస్తున్నా. కావాలంటే రేపు కూడా తీస్తా, నాకేం లేదు. రావడమే లేటు, రావడం అయితే పక్కా. ఏమన్నావా? అంతేనా కదా? క్రేజీ డబల్ స్టాప్స్ వర్త్. నువ్వనన్నా అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వెకేషన్స్ కి వెళ్ళారు, ఫంక్షన్ కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి మనం ఇలా తిరుగుతున్నాం. సరేనా, ఇవేం పట్టించుకోదు. సరేనా, మనం వెళ్ళి సంతోషంగా వెళ్ళి లాభంతో వద్దాం. సరేనా, లాభంతో వద్దాం. ఓకేనా? మా వాడు ఒక్క మాట కూడా ఏం మాట్లాడతలేడు. మరి ఫీల్ అయినా మరి ఏందో తెలియదు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. ప్రతిసారి బౌ 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 అని ఏదో ఒకటి అంటుండే, బట్ ఈసారి అయితే ఏం అంటలేడు. రే 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 ఎక్కడి నుంచి వస్తారా కోమగాళ్ళు? సరే నవ్వగాడు ఇలా వస్తున్నాం. గాయస్ దయచేసి మీరు ఇలా ముసలి పక్కకు వెళ్ళకండి, ప్రాబ్లం అయిపోతాయి. ఎట్లా పోతారు చూడర్రి. అన్నా నువ్వైతే ముసలి వాళ్ళని అయితే కరవకురా, సరేనా? వెళ్ళేయాలి. ఏమైంది బేటా? అన్నా నేను ఉన్నానా నీకు? ఏమైంది బేటా? అన్నా నువ్వు అన్నది నిజమే. నేను సైలెంట్గా ఉంటేనే ప్రాబ్లం, సైలెంట్ ఉండకపోతే అన్ప్రాబ్లం. ఇక సైలెంట్ ఉన్నందుకు నవ్వగా వద్దు. ఏమైతుందిరా నీకు? ఇప్పుడు నువ్వు మీ తాతయ్యని పెద్ద తాతలని అందరినీ చూడాలేను, సరేనా? చూడు మనం ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాము, సరేనా? అందరు వాళ్ళ నువ్వు ప్రతి ఒక్కరు చూడు, అందరూ వాళ్ళ లవర్స్ తో ఉంటారు. బట్ నేను నీతో ఉన్నా, ఎందుకంటే మనం ఇద్దరం, నువ్వు నా హార్ట్ రా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. నిన్ను వదిలేసి వెళ్ళిపోతానా? ఎక్కువ ఈ రోజు ఉంటారు, రేపు పోతారు వీళ్ళందరూ, కానీ నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావు రా. అది గుర్తుపెట్టుకో. ఇది నక్లెస్ రోడ్ అంటారు. మనల్ని ఇందులోకైతే ఓనియారు. ఇందులో పోతే తప్పకుండా మనం ఎంజాయ్ చేద్దాం. అగో అంబేద్కర్ తాత అగో అక్కడ ఉన్నారు, సరేనా?
ఇక్కడ అందరూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు, సరేనా? చూడు ఇక్కడ ఇలా అయితే ఉంది. అగో అందరు ఇక్కడ గర్ల్స్ తో అందరు వస్తారు. మనం సింగిల్ కదా, నువ్వు నేనే మింగిల్ కదా, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. చూడు ఏ నువ్వా హ్యాపీయా? అరే ఏమైతున్నావు రా? ఫీల్ అవుతున్నావా రా? ఇట్లా ఎప్పుడు రాలేదని ఫీల్ అవుతున్నావు? ఎప్పుడు ఫీల్ కాదు బేటా, అస్సలు ఫీల్ అవ్వద్దు. మనం ఇంకా చాలా చూడాలి. ముందుకు పోతే పోలీసు మామయ్య వాళ్ళు ఉంటారు, నీకు మామ అవుతారు. నాకు మాత్రం సార్ వాళ్ళు అవుతారు, నీకు మామ అవుతారు. నువ్వు నా కూతురు కదా, అట్లా సరేనా? ముందడ ఎవడు అక్కడే ఉన్నారు, మనల్ని ఓనియారు, అక్కడే ఆపేస్తున్నారు. చూడు అక్కడ ఆపుతున్నారు. మేబీ అటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, సరేనా? మనం వెనకకి తిరిగి వెళ్ళిపోదాం, వెళ్ళిపోవాలి. బండిని పట్టుకొని చలానాలు ఏమేమో చేస్తున్నారు, సరేనా? మామలు వెనకకి మామయ్య వెళ్ళిపోయారు, మనం ముందు పోదాం, సరేనా? దిగి ఆడుకోవాలనిపిస్తుందా నువ్వా? దా ఆడుకో. స్టే స్లో. ఏమైంది? ఎక్కి కూర్చుంటావు, ఎక్కుతావు, దిగుతావు. స్టే నడు. దా ఆగురా. అరే ఆగురా. ఓ ఆల్రెడీ అక్కడ ఎవరో ఉన్నారా? ఈ నైట్ టైం బూదు బంగ్లా తీరు ఉంటుందిరా ఇదంతా. ట్యాంక్ మ్యాన్కి వచ్చినావు నువ్వు, మళ్ళా రేపు పొద్దున కూడా వస్తావు, సరేనా? నడు పోదాం దా, చల్. చాలు కదా నీకు ఆడుకోవాలనిపించింది, ఆడుతున్నావు. రేయ్ ఇదంతా నీదేరా, ఇక్కడ రారా పొక్కలో పోతావు. నాడు ఇదంతా నీదే, ఆడుకో. ఎంజాయ్ దాడే ఎక్కడ కావాలంటే ఆడ పోసాయి అది. సరే పోదాం నాడు. రే గుడ్ దా చాలు. లెఫ్ట్ ఉన్నాడు, లెఫ్ట్. అమ్మాయ పోలీసు వాళ్ళు ఉన్నారు, చెప్పినా కూడా వినర్రా. నువ్వు ఎందుకు చెప్తున్నావు రా బాబు? ఎక్కావా? ఫీల్ అవుతున్నావా? చెప్పు. బాబాయ్ ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తున్నా అనుకుంటున్నావా? నేను ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తున్నా అనుకుని భయపడుతున్నాడేమో. ఏమ్రా, అవునా? రే బాబాయ్ మాట్లాడితే అట్లా వెళ్ళిపోతావేంట్రా? దా ఎక్కుదా దా. ఏం ఫీల్ కాకరే రే. మనం వరల్డ్ ట్రావెల్ వేయాలి. వరల్డ్ ట్రావెల్ అంటే నీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ మనమైతే వేద్దాం, సరేనా? నువ్వు నేను అనుకుంటే ఎంతసేపు స్నోతో ఆడుకోవా, మంచుతో ఆడుకోవా, సముద్రంతో ఎగరవా, అన్నీ ఎగురుదాం, సరేనా? ఇవన్నీ కొత్తగా చూస్తున్నాడు మా వాడు. ఇవన్నీ నీకు కొత్త లేరా? ఇగో ఇక్కడ అందరూ లవర్స్ తో ఉంటారు ఇట్లా. చూడు అన్నీ అబ్జర్వ్ చేయి. మనం ఇక్కడ ఒకసారి నీ బర్త్డే చేసుకుందాం. నీ బర్త్డే ఇగో ఇవి చూడు, అవి నీకే, సరేనా? కొనుక్కుందాం, ఇష్టం ఉన్నని కొనుక్కుందాం. ఇక్కడ అందరూ ఉంటారు ఇట్లా, చూడు అందరు ఇట్లా అందరూ వస్తూ ఉంటారు, పోతుంటారు. స్టే చూడు, అన్నీ చూడు. నీకోసమే నీ ప్రపంచం వెయిట్ చేస్తుంది. ట్యాబ్గా చూడు, అన్నీ చూడు, సరేనా? ఏది మిస్ చేయకు. అందరు ఇక్కడ నువ్వు రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, ఇక రచ్చ రంపోలా. ఓకే, ఇక్కడ ఆపుదాం. ఇక్కడ అస్సలు వద్దు, మనం అస్సలు ఉండొద్దు రే. ఎవరు లేని ప్లేస్ లోనే ఉండాలి. ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ మనం ముందుకు వెళ్దామా? ఇక్కడ ఏంటి కదా,
నువ్వు అందరి దగ్గరికి వెళ్ళిపోతావురా, నిన్ను ఆపితే. నా బాధ అది. ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఉంటావు, అందరి దగ్గరికి పోతావు. నా బాధ అది. సరేనా? లేకపోతే నేను ఎప్పుడో పంపించేవాడిని వీళ్ళ దగ్గరికి. నో, అన్ని చూస్తున్నావా? అదో నీకు ఇంకోటి చూపిస్తా. సచివాలయం దగ్గర అన్ని ప్లేసెస్ లో ఫోటో దిగుదాం. ఫోటో చల్లగా గాలి పోతున్నట్టు. చీచి, సరేనా? ఏది సచివాలయం? ఇది సచివాలయం. దాయిడ నీకు ఒక ఫోటో తీస్తా. చెప్పు. నోవా నోవా, ఇటు ఇటు అటు కాదు, ఇక్కడ. స్టే స్టే. అక్కడ చూడు, అటు చూడు. నీ అమ్మ, అటు చూడు, అక్కడ అక్కడ అక్కడ. నడు నడు, ఇక్కడ అందరికి పరిచయస్తులే. ఇగో నోవా, అగో సచివాలయం అక్కడ 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 అక్కడ. అటు 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 కాదు, దిగి వెళ్ళాం వాడికి. ఏంటి ఐస్ క్రీమ్? నిన్ను అందరినీ వెనక నీ బ్యాగ్ వాళ్ళందరూ నిన్నే అబ్జర్వ్ చేస్తున్నారు రా. నువ్వు తోపురా. నవ్వా, రే రే రే, నడురా. హ్యాపీయా? నో, దా. దా. ఇటు ఇటు. నో, దా దా. నడు నడు. రా 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 రా. వెళ్దాం అనుకుంటున్నావా? వెళ్దాం వెళ్దాం. ఇష్టమా నీ దగ్గరికి? వెళ్తావా? ట్యాంక్ బండ్ నోవా, ట్యాంక్ బండ్. స్లో స్లో అండ్ దిగు, స్లో దిగు, స్లో 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 స్లో. అటు కాదు, ఇటు రా. నాడు. తీసావా? అటు అటు అటు. రన్ 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 రన్. అటు కాదు. రన్, జంప్ 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 జంప్. అది అది ఏంట్రా, కాలు గడు, కాళ్ళు మాత్రం గడవా, ఆరటం మాత్రం టింగి టింగి రానికి. అది అది ఏంట్రా, కాలు గడు,
కాళ్ళు మాత్రం గడవా ఆరటం మాత్రం టింగి టింగి రానికి. హే గైస్, లాస్ట్ టైం ఫైనల్గా మేము ఇంటికి రీచ్ అయిపోయాం. నైట్ నుంచి మన వాడు ఇలా స్లీపింగ్లో ఉన్నాడు. ఆఫ్టర్నూన్ చికెన్ తిన్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.